दत्तात्रेयाय नमः। श्री दत्त जय गुरुदत्त, जय दत्त जय गुरुदत्त। श्री दत्त जय गुरुदत्त, जय दत्त जय गुरुदत्त। अत्रि नंदन दत्त अनसूय सुत दत्त, अत्रि नंदन दत्त अनसूय सुत दत्त। श्रीपाद नरसिंह सरस्वती मा दत्त, श्री दत्त जय गुरुदत्त, जय दत्त जय गुरुदत्त, जय दत्त जय गुरुदत्त, जय दत्त जय गुरुदत्त। जयलक्ष्मी माता को जवाहर लक्ष्मी नरసింహ శాస్త్రిని మది పూజించి నిర్వికార నిగమగమరుకుడు మెట్టలు తాళిమి అనగా తోడుగా వంటలు కూడి పాడగా దత్త చరిత్రము యక్షగానమును ధన్యులార వినుడి. పదంలో పాడుతుంది, హృదయాన్ని పిలుస్తుంది, హృదయాన్ని సృజిస్తుంది. కాల సత్య సనాతనము నిత్య నూతనము. అట్టి లలితకళల్లో ఒక భాగమైన ఆంధ్ర జానపద కళాఖండమైన యక్షగానాన్ని ఈ పెద్దల ముందు గానం చేస్తున్నాము. నువ్వు ఆగరా? ఎందుకు? నేను ఆగమన్నప్పుడల్లా నువ్వు అలా ప్రశ్నలకు ఆగాల్సిందే. ఎందుకురా? అయోధ్య పరిపాలించిన రాజవరు శ్రీరాముడి భార్యవరు సీతాదేవిని ఎవరెత్తుకెళ్లారు? రావణాసురుడు
భక్తులు అత్రవార్షిని అనసూయామాతను గాంచి నీకేం కావాలో కోరుకోమని అడిగారు. అంత అనసూయామాత అదృశ్యమయ్యావు. ఎలా ఉండగా మరి కొంతకాలానికి ఆ త్రిమూర్తుల యొక్క ప్రభావం వల్ల ఏం జరిగిందయ్యా? నేను అప్పుడే అనుకున్నాను అలా జరగలేదు. అప్పుడు ఏం జరిగిందిరా? ఈశ్వరుడు నా తపస్సును వచ్చి నీ తపస్సును వచ్చి తను ప్రత్యక్షమయ్యాడు. భక్త నీకేం కావాలో కోరుకోవాలన్నాడు. ఏం కావాలో కోరుకోమని అడిగాడు. అప్పుడు నేనున్నాను. ఏమన్నాను? నేనేమనుకుంటాను తిరిగిపోవాలి స్వామి అని కోరుకున్నాను. ఏమనుకుంటాడు జరిగిపోవాలని కోరుకున్నాడు. ఈశ్వరుడు తదాస్తుని పలికి అదృశ్యమయ్యాడు, మాయమయ్యాడు. ఈశ్వరుడిచ్చే వరం ఇక్కడ ఒక పందిని పట్టుమంటూ ఉంటే ఎంత బాగుండును అనుకున్నాను. ఒక మంచం ఉంటే ఎంత బాగుండును అనుకున్నాను. కంటూ ఒక పందిని పట్టుమంటూ వచ్చేసింది. ఒక మంచం వచ్చేసింది. ఆ మంచంతో పాటు అందమైన రంబలాంటి అమ్మాయి ఎంత బాగుండు అనుకున్నాను. ఫలం మాకు ఈ పుణ్యఫలం దక్కిన స్వామి వారి ఆశీస్సులతో మా అమ్మాయి కొడుకు పుట్టాడు. మా అమ్మాయి కూడా స్వామీజీ వారి చేతితో కథలు చెప్పేది. అలాగే రాజకీయం వీడి పేరు సుబ్రహ్మణ్య దత్త అని పేరు పెట్టాము. వీడు రాజకీయం చెప్పాడు. ఈ బాబు వీడు పేరు దత్త. తనకు కూడా మరి యాసిని చెప్పి చాలా చోట్ల కథలు చెప్తున్నారు. వీళ్ళు బాలస్వామి వారు ఆంజనేయ చరిత్ర వీరి కథ ప్రాక్టీస్ ఇవ్వమని చెప్పారు. మన పిఠాపురం వచ్చినప్పుడు బాలస్వామి వారు ఆంజనేయ చరిత్ర కూడా వీళ్ళు నేర్చుకుంటున్నారు. స్వామీజీ వారి బర్త్డేకి అప్పుడు అక్కడ మైసూరులో చెప్పేటువంటి అనుమతి ఆజ్ఞ స్వామీజీ వారిని కోరుకుంటున్నాం కూడా. చేత మా కుటుంబం స్వామీజీ వారి సేవ చేసుకుంటున్నట్టు నేర్చుకుంటున్నాం. వీళ్ళకి మాకు అదృష్టాన్ని కలిగజేసినటువంటి సర్వసత్రాంగ స్వామీజీ వారికి జయ గురుదత్త. ఇప్పుడు మనం స్వామీజీ గానం చేసినటువంటి అత్యద్భుతము అతి శక్తివంతమైనటువంటి దత్తాత్రేయ వజ్ర కవచాన్ని వినబోతున్నాం. అందరూ శ్రద్ధగా ధ్యానం చేస్తూ శ్రీచక్రార్చన చూస్తూ ఈ దత్త ప్రతిష్ఠ సందర్భంగా దత్తాత్రేయ కవచాన్ని వినండి. మన యొక్క శరీరానికి ఆరోగ్యానికి చాలా మంచిది. దీని యొక్క శ్రవణం ప్రతిరోజు కూడా వినడం చాలా మంచిది. ఆ వజ్రం దశత్పాదో పరిస్థలః రక్తమరవింద సదృశ రమణీయ పదాధరః చర్మాంబరధరో యోగి స్మర్తృగామీ క్షణే క్షణే జ్ఞానోపదేశ నిరతో విపద్ధరణ దీక్షితః సర్వకామదః భస్మోద్రవందితం దత్తేతి నామ స్మరణేన నిత్యం. ఓం లం పృథివ్యాత్మనే గంధం సమర్పయామి. ఓం స్థానం మమావతు. సిద్ధాసన సమాసీన ఊహు సిద్ధేశ్వరోవతు. వాదిశాంత చతుష్పత్ర సరోరుహ నిబోధకః. మూలాధారం మహీరూపో రక్షతాద్వీర్య నిగ్రహీ. పృష్టం చ సర్వతః పాతు జానున్యస్త కరాంబుజః. గంగే పాత్వవధూతేంద్రః పాత్వంఘ్రీ తీర్థపావనః. సర్వాంగం పాతు సర్వాత్మా రోమాణ్యవతు కేశవః. చర్మాంబరః పాతు రక్తం భక్తి ప్రియోవతు. మాంసం మాంసకరః పాతు మజ్జాత్మకోవతు. హస్తీని స్థిరదిక్పాయాత్ వేదాం వేదాః ప్రపాదయేత్. శుక్రం ఈశః పాసు జ్ఞానేంద్రియాణి నిజః.
पुत्रादीन् शङ्कुहि सुखदुःखविवर्जितः सर्वत्र सिद्धसङ्कल्पो जीवन्मुक्तोऽद्य वर्तते इत्युक्त्वान्तर्दधे योगी दत्तात्रेयो दिगम्बरः कष्टनिवारिणी दर्पणं दर्शयामि यद्यदुराधार विघातिनी दर्पणं दर्शयामि कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गः प्रचोदयात् महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मणावरमे व्योमन् जगजते देवसुवाभेतानि हवीगुंषि भवन्ति एतावन्तो वै देवानागमसवाः त एवास्मै सवान् प्रगच्छन्ति त एनं पुनः सुबन्ते राज्याय శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామి వారికి మా శ్రీ పద్మనాభ చారిటబుల్ ట్రస్ట్ తరఫున స్వాగత సుమాంజలి సమర్పిస్తున్నాం. నాన్న చూడండి సరే ట్రస్ట్ తరఫున డాక్టర్ వెంకట్రావు గారు, శ్రీ కుమార్ గారు పీఠ వస్త్రాలు సమర్పించి సత్కరిస్తారు. జయలక్ష్మీ మాతాజీకి, దత్తాత్రేయ అవతారమూర్తికి, సచ్చిదానంద సద్గురు మహారాజ్కి. సృష్టిలోని మానవులకి సరైనటువంటి మార్గదర్శకత్వం ఇక్కడ నిర్మించాలనేటువంటి సంకల్పం మా బొద్దవరపు వెంకట్రావు గారికి, వారి దివ్య ఆశీస్సులు పుష్కలంగా లభించడం వారికి మనకే కూడా అదృష్టం. చారిటబుల్ ట్రస్ట్ స్థాపించడం ఈ కుటుంబంలో వీరు ఆల్రెడీ సరస్వతి మనస్పుత్రులు. డాక్టర్ గారు వెంకట్రావు గారు డాక్టర్గా, కుమార్ గారు ఇంజనీర్గా ఉన్నతమైనటువంటి విద్యలు అభ్యసించిన తర్వాత ఇటీవల కాలంలో లక్ష్మీ మనస్పుత్రులుగా వారు ధన సంపాదన మార్గంలో కూడా ఒక స్థాయికి చేరుకుంటూ తాము సంపాదించిన ధనాన్ని వారి కోసం మాత్రమే కాకుండా గ్రామానికి, ప్రాంతానికి, సమాజానికి కూడా అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కొన్ని సేవా కార్యక్రమాలు తలపెట్టడం జరిగింది. అందులో ముఖ్యంగా ఈవేళ ఈ ర్యాపిడ్ యుగంలో